పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈరోజు మనం ప్రత్యేకంగా ధ్యానించుకోబోతున్న అంశం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలోని 16వ వచనములో తెలుపబడిన హృదయ శుద్ధిని గురించి. మనం సాధారణంగా ప్రేమామయుడైన వ్యక్తిని హృదయం గల వారిగా వర్ణిస్తాం. ప్రేమ, దయ, కరుణ, సానుభూతి మొదలైన లక్షణాలు ఉంటే మంచి హృదయం గలవాడని అందరూ చెప్పుకుంటారు. హృదయం చిత్తవృత్తులన్నిటికీ కేంద్రం. హృదయం ప్రేమకు చిహ్నం. అందుకే మన హృదయానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తుంటాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనములో చూచినట్లయితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని చెప్పబడి ఉన్నది. మనం ప్రభువు హృదయంలో ప్రవేశించాలంటే మనకు తప్పక హృదయ శుద్ధి అవసరం. మరి మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలించి చూచుకోవాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనంలో యావే ప్రభువు ఈ విధంగా మనకు తెలియచేసి ఉన్నారు. కావున మీరు హృదయ శుద్ధిని పొంది మీ తలబిరుసుతనమును విడనాడుడు. మరి మనం హృదయ శుద్ధి అలవర్చుకోవటం ఎలా? అనన్య చిత్తంతో దేవుణ్ణి సేవించాలి. పూర్వవేదంలో యావే ప్రభువు తన్ను మాత్రమే కొలవండని యూదులను ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. నూతన వేదంలో క్రీస్తు 2 యజమానులను సేవించవద్దన్నాడు. అవి దేవుడు, ధనం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 24వ వచనము. అనగా మన విలువలన్నిటిలో భగవంతుడు పై విలువ కావాలి. నరుడు దైవ చిత్తానికి లొంగి జీవించాలి. తన ఇష్ట ప్రకారం తాను జీవించకూడదు. దైవాజ్ఞలు పాటించాలి. ఇలా జీవించే నరుడు దేవుని సన్నిధిలో ఉంటాడు. దేవుని కోరికల ప్రకారం జీవిస్తాడు. కానీ మనసును నిర్మలంగా ఉంచుకోవడం అంత తేలిక కాదు. చాలాసార్లు పడిపోతాం. అప్పుడు చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడి పాప సంకీర్తనం చేసుకోవాలి. ఈ సంస్కారం మన మనసులోని మాలిన్యాన్ని కడిగివేస్తుంది. హృదయం నిర్మలంగా ఉంటే ఎంతో సంతోషం కలుగుతుంది. కష్టాల్లో ఉన్నా కూడా హృదయం శాంతిని పొందుతుంది. డొక్కశుద్ధి లేని వాడికి ఎన్ని సంపదలున్నా, ఎన్ని సుఖాలున్నా హృదయ శాంతి ఉండదు. ప్రార్థన ద్వారా హృదయ శుద్ధి పొందుతాం. అది మనకు దేవుని వరప్రసాదాన్ని సంపాదించి పెడుతుంది. మన మనస్సుని కడిగి శుద్ధి చేసేది, దాన్ని దేవునిపై లగ్నం చేసేది వరప్రసాదమే. కనుక భక్తుడు ప్రధానంగా దైవానుగ్రహాన్ని సంపాదించాలి. మన హృదయం నిర్మలం కావాలంటే క్రీస్తు హృదయం దాని మీద సోకాలి. అతని హృదయం దయాపూరితమైంది, వినమ్రమైనది. ఈ దివ్య హృదయం మన పాపపు హృదయాన్ని తాకి దాన్ని పునీతం చేస్తుంది. దేవా, నాలో నిర్మల హృదయాన్ని సృజించు అని ప్రార్థించాడు కీర్తనాకారుడు 51వ అధ్యాయము 10వ వచనంలో. వేమన గొప్ప నిజాయితీ కల కవి. అతడు చిత్తశుద్ధి లేని శివపూజలేలా, భాండశుద్ధి లేని పాకమేలా అన్నాడు. మురికి కుండలో
మంచి భోజనం వండినా ఎవరికీ రుచించదు. అలాగే మలిన హృదయంతో పూజలు చేసినా అవి దేవునికి నచ్చవు. కనుక హృదయ శుద్ధి కలిగి దేవునికి ప్రీతి పాత్రులుగా జీవించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.